గేదెలాగా తలాడించుకుంటూ వస్తున్నాడే ఆడేనమ్మా నంగిరి పింగిరి హనుమంతు. ఎవరమ్మా నువ్వు? ఇంటి పేరుతో సహా పేరెంటి పిలిచి మరీ నాన్న అంటున్నావు? నేనే రాజమ్మ కూతుర్ని. రాజమ్మ కూతురువా? అదే నీ కూతురు రాజమ్మని. నన్ను అప్పుడే మర్చిపోయావా నాన్న? నాకు 9 ఏళ్ళప్పుడు రాజమండ్రి పుష్కరాలు తీసుకెళ్ళావు గావా, నన్ను తానాలు ఆడించి జనం నుంచి లాక్కొచ్చి నా చెయ్యి ఉగ్గీసినావు గావా, ఆ నీళ్ళు పడక జలుపు చేసి తుమ్మలెట్టుకున్నావు గావా. అదేటమ్మా పోయిన పుష్కరాల గోదాట్లో మునిగితే ఇప్పుడు తుమ్ములు వస్తున్నాయా? అవును నాన్న, నాకు ఆ పుష్కరాలు తలుచుకున్నప్పుడెల్లా తుమ్ములు వస్తున్నాయి. ఇంకా నన్ను గుర్తుపట్టలేదా నాన్న? అవునులే, నాకు అప్పుడు 9 ఏళ్ళు. ఇప్పుడు నేను పెద్ద పిల్లగాను కదా, అడ్డుగా నిలువుగా పెరిగిపోయాను. కానీ నువ్వు మాత్రం అప్పటికిప్పటికి ఒకే రకంగా ఉన్నావు నాన్న. అదే మొహం, అదే మీసం, అదే కడుపు, పంచి కూడా అదే పంచి. ఊరుకోమ్మా, ఇది ఏరే పంచ, నిన్ననే కొన్నా. అవును, నువ్వు ఎన్నాళ్ళు ఎక్కడ ఉండిపోయా? అది ఉండు. అబ్బుల్ నానా, అబ్బుల్ నానా, పారచే పారచే. వీళ్ళెవరు? వీళ్ళెవులా? నీకన్నా బుద్ధుందయా? బుద్ధుందా అని అడుగుతున్నాను. నీ మట్టును దీని రాజమండ్రిలో ఒగ్గిస్తే భుజాల మీద మోసుకెళ్లి ఎన్నాళ్ళు దీన్ని పెంచింది ఎవడు? ఎవరు? నేను. ఎన్నాళ్ళు దీనికి తినడానికి తిండెట్టి, కట్టుకోవడానికి గొడ్లెట్టి, ఇది సంవత్సరాన్ని భోజనం ఎట్టింది ఎవడయ్యా? అప్పుడు కూడా కాదా? ఆడెవరు? ఆడు నేనే. ఎన్నాళ్ళు దీన్ని ఎక్కడ పెట్టి పెంచాను తెలుసా? ఇంట్లో పెట్టి పెంచుంటావు. కాదు, కడుపులో ఎట్టి పెంచాను. లేదు నాన్న, ఇక్కడ పెట్టుకుని పెంచావు. మర్చిపోయినావా? ఇది నా సొంత కూతురు. దీన్నేమో ఎక్కడ పెట్టి పెంచాను, దీన్ని ఎక్కడ పెట్టి పెంచాను. ఏ నానా, ఇప్పటికి కూడా నీకు గుర్తు రాలేదా? వచ్చిందనుకో, కానీ ఇన్నాళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదమ్మా? అది నాన్న, నేను అప్పుడు చాలా చిన్నదాన్ని కదా. నీ పేరు తప్ప ఈ ఊరి పేరు జ్ఞాపకం లేదు. నీ పేరు హనుమంతని ఈ అబ్బుల్ నాన్నతో చెప్పాను. ఎంత నా పేరు పట్టుకొని నేను కత్తిపూడి తిరిగాను, దోరపూడి తిరిగాను, మంగినపూడి తిరిగాను, అగనంపూడి తిరిగాను, చివరికి కెర్లంపూడి కూడా తిరిగాను. అయినా నువ్వు కనబడలేదు. సరే తిరిగేవాళ్ళు ఏమయ్యా, ఇప్పుడు ఈ ఊరు ఎలా వచ్చారు అని. అదే నాన్న, ఈ ఊర్లో హనుమంతని పెద్ద మనిషి కూతురు పుష్కరాల్లో తప్పిపోయింది. దానికోసం చెట్లు కొట్లు ఊళ్ళు గీళ్ళు అంతా వెతుకుతున్నారని ఎవరో చెప్పారు. అంతే కదా నాన్న, ఈ ఊరు పేరు రంగాపురం అన్నారు. వెంటనే ఠంగ్ జ్ఞాపకం వచ్చేసింది, వచ్చేసాను. ఈ సంతోషం నేను భరించలేకపోతున్నా. అమ్మా, నంగిరి పింగిరి హనుమంతు నాన్న. అమ్మా, నాన్న. ఎంత తండ్రి కూతురైతే మాత్రం నడవడి మీద ఏడుస్తుంటే చూసే చాలా చండాలంగా మాట్లాడుకుంటారు. అయితే ఇంటికెళ్ళి సంతోషంగా అందరం కలిసి ఏడుద్దాం పదండి. ఈ సంతోషంలో ఇల్లేటో కూడా మర్చిపోయా. ఏమయ్యా అబ్బులు, టిఫిన్ చేసావా? టిఫిన్ చేసావా? టిఫిన్లు చేయడానికి కాఫీలు తరపడానికి నేను ఇంట్లో వంట మనుషులు అనుకున్నావా? ఏంటా కోత? ఎక్కడ గొడవ మగడా? ఏ మాట మాట్లాడినా పేడార్థం తీస్తావేటి? అసలు చిన్నప్పుడు నిన్ను పిచ్చుకుక్క ఏమైనా కరిచిందా? చిన్నప్పుడు కాదు, ఇప్పుడు నా డబ్బు ఇవ్వకపోతే పిచ్చుకొక నన్ను కరుస్తుంది, నేను నిన్ను కరుస్తాను. డబ్బా? ఏ డబ్బు? మీ అమ్మాయిని 12 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేశాను కదా, ఆ డబ్బు. అది డబ్బుతో తీరే రుణం కాదయ్యా. ఏది నీ 2 కాళ్ళు ఇలాగిచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటా. అయినా దండాలతో సరిపెట్టేయడానికి నీ కూతురు కింద ఖర్చు పెట్టింది పైసా అనుకున్నావా, పరకనుకున్నావా? మరెంత? ఎంత? ఎన్నాళ్ళు నీ కూతురు కడుపు కట్టిన తిండి, కట్టించిన బట్ట, ముక్కులోకి చెవులోకి చేయించిన నగలు, నిన్ను ఎతకడానికి అయిన ఖర్చులు, వాటి మీద వడ్డీ మొత్తం అంతా కలిపి 98,760 రూపాయల 14 పైసలు. 98,000? అంటే నేను దొంగ లెక్కలు చెప్తున్నాను నీ అనుమానమా? కావాలంటే అకౌంట్ బుక్ చూపెడతాను, చూసుకో. ఇదేనే బాబు, బొక్కు చూపిస్తానని పంచి పైకి ఎత్తుతావు. అది అక్కడే ఉంది. ఈ బుక్ లో లెక్కలకు లెక్కలు, డొక్కలు డొక్కలు అన్ని సాపుగా ఉన్నాయి, చూసుకో. ఆ బొక్కులో లెక్కలుంటే నాకెందుకు, ఆ లెక్కల్లో బొక్కలుంటే నాకెందుకు? అమ్మా, బెత్తడి పుస్తకం చూపించి ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నావా? అసలే నాకున్నది 2 ఎకరాల పొలం, 4 మేకలు, 4 కోళ్లును. సరే, నష్టపోతే నష్టపోయినని చెప్పి ఆడితో అడ్జస్ట్మెంట్ అయిపోతాను. నువ్వు అడ్జస్ట్మెంట్ అయిపోతావు, తర్వాత రోడ్డు మీద గుంట పరుచుకుని నేను నా కూతురు చెక్క భజన చేయాలి, చెక్క భజన. ఏంటన్నా గొడవ? చూడమ్మా, ఈ 12 ఏళ్ళు నేను పెంచినందుకు డబ్బులు అడుగుతున్నాడు ఈ అబ్బులుగాడు. ఎంత? లచ్చ. లచ్చ అంటే 2 అచ్చనాలు అనుకున్నావేటే, నీకు తెలవదులే, నువ్వు పద. ఏనన్నా, 1,00,000 అంటే ఎక్కువ? అవునమ్మా, ఒకటం కేసి పక్కన ఎన్ని సున్నాలు చూడితే గానీ లచ్చ అవదు. మనకున్న ఆస్తి అంతా అమ్మేస్తే ఇన్ని సున్నాలే అవుతాయి. అయితే ఒకటి చేద్దాం. ఏంటది? అబ్బుల్ నాన్న
ఇంట్లో గొడ్డ చకరీ చేస్తాడు. ఆ పేరెంటాలు నీచు కూరలు అవి బ్రహ్మాండంగా వండుద్ది. దాన్ని వంట పనికి పెట్టుకుందా, అబ్బుల్ నానని మేకలు కాయమందా. కానీ ఆడు కాసినట్టే కాసి మేకలన్నీ తోలికిపోయి ఏ సంతలో అమ్మేస్తే అబ్బుల్ నాన్న మరొకరు మేకల్ని మన ఇంటికి తోలుకొస్తాడు గాని మన మేకల్ని అమ్మే మనిషి కాడు. నేను చెప్పినట్టు చేస్తే పైసా ఇవ్వకుండా ఇక్కడే పడి ఉంటారు. ఎలా ఉంది మన ఔడియా? లక్ష రూపాయల ఆలోచన. పేరెంటాలా ఈ రోజు నుంచి నిన్ను ఉంచుకుంటున్నా. ఈ వయసులో నీకు ఇదేం పడిపోతాయా? నిన్ను ఉంచుకుంటున్నాను. ఇది మరీ సండలంగా ఉంది. ఉంచుకోడంటే ఉంచుకోవడం కాదు నాన్న, ఈ రోజు నుంచి పేరెంటాలు నువ్వు మాతో బాటే ఉంటారని కాదు నాన్న. ఈ సంతోషం నేను భరాయించలేకుండా ఉన్నా. ఇదిగో పేరెంటాలు, ఇయ్యాలే నువ్వు రంగంలోకి దిగిపో. ఓ కోని కోసి పలావ్ చేసేస్తే తమాసగా ఉంటది. అలాగే. ఒరేయ్, ఈ పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అవడం కాదు కానీ వీళ్ళు ఆ సినిమాలు చూసేసి అటు ఇంగ్లీష్ వాళ్ళు కాదు ఇటు ఇండియన్స్ కాకుండా మధ్యలో ఆంగ్లో ఇండియన్స్ లా తయారవుతున్నారా? సరిగ్గా నేను అదే అందాం అనుకుంటున్నాను గురు. నేను అన్నానుగా, నువ్వు నోర్మి. ఓకే, నాకు కావలసిన అచ్చమైన తెలుగింటి కన్యాస్త్రీ మాత్రం దొరకటం లేదురా. అని అడుగుదా గురు. హలో, ఈ ఊళ్ళో అచ్చమైన తెలుగు మహిళలు ఎవరు లేరా? అదేం మాట అండి బాబు, ఈ ఊళ్ళో అంతా తెలుగు వాళ్ళే కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు లేరా? అబ్బా, అది కరెక్టేనండి. పరంతు పిడికెడు పసుపు ఒంటి నిండా రాసుకుని, చిటికెడు పసుపు ముఖానికి రాసుకుని, రూపాయి బిళ్ళంతా బొట్టు పెట్టుకున్న మహిళ అని. ఇంతకీ మీకు కావాల్సిందే ఆడోళ్ళ మగోళ్ళ? అర్థం లేకుండా మాట్లాడతావు. కడుపుకి అన్నం తిన్నావా గడి తిన్నావా? ఒకవైపు నుంచి పసుపు కుంకం అని చెప్తుంటే ఆడోళ్ళ మగాళ్ళ అంటాడేంటే. ఓన్లే, మాకు కావలసింది ఆడవాళ్ళు. మాట చెప్పొచ్చు కదా. కోపం వచ్చింది. ఇప్పుడు చూపించచ్చు కదా. చూపిస్తాను కదా. రండి రండి రండి. అదిగో చూడండి, మీరు ఎత్తుకుతున్న తెలుగు మహిళ. వృద్ధురాలు. ఏమయ్యా, మేము మా సైజ్ చూపించమంటే నువ్వు నీ సైజ్ చూపిస్తావా? నీకు బుద్ధుందా? మీరు పసుపు కుంకాల గురించి చెప్పారు తప్ప సైజుల గురించి చెప్పారేంటి? ఆయన నా అంత పెద్ద మాత్రం పట్టుకుని ఆడల గురించి అడుగుతున్నావు. నీకు బుద్ధుందా? నాకు బుద్ధుందా అని అడిగాడు. నా ముఖం చూస్తే ఏమన్నా దొంగకోళ్ళు పట్టేవాళ్ళ ఉందేరా? సరిగ్గా నేను అదే అందాం అనుకుంటున్నాను గురువు. అనుకున్నావా? అనుకున్నా. ఒరే అమరశిల్పి జక్కన్న, నీ అదృష్టం కొద్దీ బ్రహ్మాండమైన పాలరాయి దొరికిందిరా. నీకు నచ్చిన శిల్పంగా మలుకోవచ్చు. ప్రొసీడ్ అయిపో అంతే. అరే, మరి ఇద్దరం ఇలా కలిసి నడుస్తూ ఉంటే బట్టి విక్రమార్కుల్లో ఉన్నాం కదరా? కాదు, నాకు మాత్రం నేను సత్యహరిశ్చంద్రుడు, నువ్వు నక్షత్రకులా ఉన్నావు. నాకు సరిగ్గా నాకేమనిపించటంలా. రేయ్, నా కన్యాశ్రీ. కరెక్ట్. ముందడుగు వేసేయి, మాట మాట కలిపేయి. కలిపేయమంటావా? కలపడానికి కదా తీసేయడానికి వచ్చావా? ప్రొసీడ్. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, చెత్త మొహం వేసుకో. హే కన్యామణి, నీ పేరేమిటి? వాట్ ఈస్ యువర్ నేమ్? आपका शुभ नाम क्या है? ఉంగ పేరెన్న? ఏమిట్రా ఆ కన్యాశ్రీ భూత పాటలు అన్నావా? అలా పరిగెత్తుకుంటూ పారిపోతుంది ఏమిటి? ప్రేమ అనేది ఎప్పుడు కూడా రన్నింగ్ రేస్ తోనే ప్రారంభమవుతుందిరా.